आज आम भल विषय शिखा फिलिपी पुस्तक 2 अध्याय को जबा से गीत गाइले से मो सीट्रु किछि विषय कहबे। प्रेज द लॉर्ड, हालेलुया हालेलुया। बोलो महाराज के, बोलो यीशु महाराज के, हालेलुया। రెండే అధ్యాయ ఫిలిప్పీ రాసిన పత్రిక 2 3 4 5 లని రాయబడింది కానీ మనం 3 లోనే ముందుకు వెళ్దామా, 1లోనే 5 వరకే చదువుతాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దూర సహవాసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసు కలుగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైనను మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చేయవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. ଅତଏବ ଯଦି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହଭାଗିତାରେ କୌଣସି ଉତ୍ସାହ, କୌଣସି ପ୍ରେମପୂର୍ଣ୍ଣ ସାନ୍ତ୍ୱନା, ଆତ୍ମାଙ୍କ କୌଣସି ସହଭାଗିତା, ପୁଣି କୌଣସି ସ୍ନେହପୂର୍ଣ୍ଣ କରୁଣା ଓ ଦୟା ଥାଏ, ତାହାହେଲେ ତୁମ୍ଭେମାନେ ଏକ ମନ, ଏକ ପ୍ରେମରେ ପ୍ରେମୀ, ଏକଚିତ୍ତ ଓ ଏକ ଭାବପନ୍ନ ହୋଇ ମୋହର ଆନନ୍ଦ ପୂର୍ଣ୍ଣ କର। ସ୍ୱାର୍ଥପରତା ଅବା ଅସାର ଗର୍ବ ହେତୁ କିଛି କର ନାହିଁ, ବରଂ ନମ୍ରଚିତ୍ତ ହୋଇ ପ୍ରତ୍ୟେକ ଅନ୍ୟକୁ ଆପଣଠାରୁ ଶ୍ରେଷ୍ଠ ମନେ କର। ପ୍ରତିଜଣ କେବଳ ଆପଣା ବିଷୟରେ ମନୋଯୋଗୀ ନ ହୋଇ ଅନ୍ୟର ବିଷୟରେ ମଧ୍ୟ ମନୋଯୋଗୀ ହୁଅ। ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କର ଯେପରି ମନ ଥିଲା ତୁମମାନଙ୍କର ସେହିପରି ମନ ହେଉ। ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనకు వచ్చిన వ్యక్తి మన ఏది చేస్తే అలాగా చేయాలా, ହାର୍ଟ ଇପିସେ చేయాలా. ప్రైజ్ ద లార్డ్. ହୃଦୟ ସହିତ ଆମେ କରିବାର ଅଛି, కుంఠిత ହେଇକି କରିବାକୁ ନାହିଁ. మనం ఏది ఇస్తున్నామంటే ఆనందంతో నేర్చాలా, ఏది చేయాలంటే ఆనందంతో నేర్చేయాలా. ఏంటంటే మన బతుకుతున్నాం, ఆమె బొంచు మాత్ర అమ్మపూరి ఆవురు గొట్లకు బొంచు రైసులు ఏంటండి. మాకే ఎంత ఉంటే కూడా మాకే 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 అంటాము. ଆମକୁ ଯେତେ ଥିଲେ ବି ମତେ 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 ବୋଲିବୁ, ମାତ୍ର ଅନ୍ୟ ଲୋକ ପାଇଁ ଆମେ କେବେ ଚିନ୍ତା କରିବୁ ନା. ఇక్కడ మన ప్రార్థనకు వచ్చిన వ్యక్తి ఏడ్ చేస్తున్నారండి. ఆమె ప్రార్థనకు ଆସିବା ଲୋକ కా ପାଇଁ ମାଗୁଛୁ, ଅନ୍ୟ ଲୋକ ପାଇଁ କେବେ ମାଗିଛୁ କି ଆମେ బ్లెస్సింగ్? చూడండి, ప్రార్థనకు వచ్చిన వ్యక్తి ఎవరి కోసమే? వాళ్ళ బిజినెస్ కోసమే, వాళ్ళ పిల్లల కోసమే, వాళ్ళ బంధువుల కోసం, చుట్టాల కోసమే, వాళ్ళ కోసమే, ତାଙ୍କର ପାଇଁ ଏକା ତାଙ୍କର ପାଇଁ ଏକା ତାଙ୍କର ପାଇଁ ଏକା, ମାତ୍ର ଅନ୍ୟ ପାଇଁ କେବେ କିଛି చింత ନାହିଁ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది ఎవరికి ఉందండి? దేవుడికి పొందని వ్యక్తికి ఆ మనసులో ఉంటాయి. ఏటుంటది? ଯେଉଁମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ପାଇଛନ୍ତି ସେମାନେ, ଯେଉଁମାନେ ପ୍ରଭୁଙ୍କର ମନ ପାଇଛନ୍ତି, ଯେଉଁମାନେ ପ୍ରଭୁଙ୍କର ఆత్మ ପାଇଛନ୍ତି, ଯେଉଁମାନେ ప్రకృతిରେ ପ୍ରଭୁଙ୍କର సంతాన, ఎవరు నిజంగా దేవుడు బిడ్డ, వాళ్ళ ఆత్మ పొందిన వ్యక్తికి ఈ అభిషేకం ఉంటుంది, ఈ మనసులో ఉంటుంది. ప్రైజ్లో వేరే వ్యక్తికి ఉండదు. అయితే ఈ మనసులో మన అందరు పొందాలా. ప్రైజ్లో ఏ ମନ ଆମ ସମସ୍ତଙ୍କ ପାଖରେ ଥିବାର ଅଛି. କି ମନ? ଅନ୍ୟକୁ ପ୍ରେମ କରିବା ମନ. ପ୍రైజ్లో ସ୍ୱାର୍ଥ ନଥାଇକି କରିବା ମନ. ପ୍రైజ్లో ହାଲେଲୁୟା. କ'ଣ ଲେଖା ହେଇଛି? ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କର ଯେ ପ୍ରକାର ମନ ଥିଲା ତୁମମାନଙ୍କର ମନ ମଧ୍ୟ ସେ ପ୍ରକାର. మీ హృదయం చూడండి, ଆପଣମାନଙ୍କର ମନ ଦେଖନ୍ତୁ କେମିତି ଅଛି. ପ୍ରଭୁ ପାଖରେ ପ୍ରେମରେ ଅଛନ୍ତି ନା? ତମ ସାଇଡ୍ ଘର ଲୋକ ସହିତ ମଧ୍ୟ ତମେ ପ୍ରେମରେ ଥିବାର ଅଛି. ପ୍రైజ్ ଦ ଲର୍ଡ. ମଣ୍ଡଳୀ ସହିତ, ସମସ୍ତଙ୍କ ସହିତ ଆମେ ପ୍ରେମରେ ରହିବାର ଅଛି. ସେଟା ହେଉଛି ପ୍ରଭୁଙ୍କର ମନ. ప్రైజ్ ద లార్డ్. ఏంటంటే అలాంటి మనసులు మన చూడండి. ఈరోజు కీర్తన, ଆଜି ଦିନକର ଗୀତ ସଙ୍ଗୀତ ଆମେ ପଢିବା, ତାର 1 ଅଧ୍ୟାୟ ପଢିବା. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతించుటయే, నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ହେ ପରମେଶ୍ୱର, ସିୟନରେ ପ୍ରଶଂସା ତୁମର ଅପେକ୍ଷା କରେ,
ଓ ତୁମ ଉଦ୍ଦେଶ୍ୟରେ ମାନତ ପୂର୍ଣ୍ଣ କରାଯିବ। కోటి సియోను ప్రైస్లో హల్లెలూయా. అక్కడ అండి సియోను కొండలని ఏటుందండి, అక్కడ మందిరం ఉంది. ప్రైస్లో హల్లెలూయా హల్లెలూయా. సమస్త కైపా హల్లెలూయా హల్లెలూయా. కోటి ଅପେକ୍ଷା କରୁଛି ପ୍ରଭୁଙ୍କର ପ୍ରଶଂସା. దేవుడు ఆత్మ పొందిన వ్యక్తి, దేవుడికి ప్రేమించిన వ్యక్తి, దేవుడితోనే మాట్లాడిన వ్యక్తి, దేవుడికి నిబంధన చేసిన వ్యక్తి ఏం చేస్తున్నారు? సియోను దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ମୋକ୍ଷିନ ବିଷୟ ସେ କରିଥିବା ମାନତ ସବୁ ଧରିକି କେମିତି କରୁଛନ୍ତି? ପ୍ରଭୁଙ୍କର ଅପେକ୍ଷାରେ ଅଛନ୍ତି. 10 କନ୍ୟା అలాగ ఉండారండి. 10 କନ୍ୟା ଯେମିତି ଜଗିଥିଲେ ସେମିତି ପ୍ରଭୁଙ୍କର ପ୍ରଶଂସା କରିବା ପାଇଁ ଲୋକମାନେ କ'ଣ କରୁଛନ୍ତି? సియోనుରେ జగిଛନ୍ତି. మా దేవుడు వస్తారు, నేను దేవుడికి ఆరాధన చేస్తాను, నేను దేవుడికి చేస్తాను, దేవుడు మాట వింటాను. ఎంత ప్రేమ! ପ୍ରଭୁ ଆସିବେ, ମୁଁ ତାଙ୍କର ଆରାଧନା କରିବି, ଆଉ ପ୍ରଭୁ ଆସିବେ ତାଙ୍କର କଥା ମୁଁ ଶୁଣିବି, ପ୍ରଭୁ ଆସିବେ ମୁଁ ତାଙ୍କୁ ମୁଁ କଥା ଦେଇଥିବାଟା ଦେଇଦେବି. నేను ఏది మొక్కేను, ଯାହା ମୁଁ ମାନତ କରିଛି ସେଟା ମୁଁ କ'ଣ କରିବି? ଦେବି, ଆଉ ପ୍ରଭୁଙ୍କର గౌరవ କରିବି. ఇలాంటి ఓల్డ్ జనాలు ఏం చేస్తున్నారంటే వాటింగ్ ప్రైస్లో జోగుଛନ୍ତି. ସେମାନେ కాకు జోగుଛନ୍ତି? మీకే దేవుడు ఇక్కడ కాస్తున్నారు. ఇప్పుడు వస్తే ఏమో కొద్దిగా అప్పు ఆరాధన 11, 12 అయినతే పనులే వాక్య తగ్గిస్తాం. కానీ వాళ్ళు వస్తే నేను ఏం చేస్తాను, మీరు కలిసి ఆరాధన చేస్తే వాళ్ళు కూడా చేస్తారనేసి దేవుడు మనసులో అండి ఇది. ପ୍ରାଇସ୍ର ତମର ମନ କେମିତି ଅଛି? ଆରାଧନା ସବୁ ସରିଯାଉ, ମୋ ବାକ୍ୟ ସମୟକୁ ଯିବି ବୋଲି ଆମର ପିଛା ବସିବ ନାହିଁ. ପ୍ରାଇସ୍ର ମାତ୍ର ପ୍ରଭୁଙ୍କର ମନ କେମିତି ଅଛି? ସବୁ ଲୋକ ଆସନ୍ତୁ, ଗୋଟେ ଥର ଆରାଧନା କଲେ ପରମେଶ୍ୱରଙ୍କର ଉପସ୍ଥିତିକୁ ସେମାନେ ଅନୁଭବ କରିବେ. ఎవరు మనసులు అండి? మా మనసులో అలాగుంది. ఇప్పుడే అయినా ఆదివారం కదా, అలాగే అయినా మన ప్రార్థనకి వెళ్ళాలా, ఎమితి వెళ్ళామే జీవారొచ్చి అలాంటి వచ్చిన వ్యక్తికి ఒక రెస్పాన్సిబిలిటీ దొరకదు. ସେମାନଙ୍କୁ ଗୋଟେ ଦାୟିତ୍ୱ ଆସିବ ନାହିଁ. କ'ଣ ଆସିବ ନାହିଁ? ఆత్మ బయజత రాదు. దేవుడు రహస్యం విషయం కూడా వాళ్ళకి మాట్లాడాడు. ప్రభుଙ୍କର రహస్య విషయం మధ్య ସେମାନଙ୍କୁ କଥା କହିବେ ନାହିଁ. వాళ్ళు ఏంటంటే కొన్ని విషయం చెప్తారు, వాళ్ళు అవధి చెప్తారు. అవధి చెప్పిన ఆత్మ ఒకటి ఉంది, అది వెలుగు దూత అంటారు. ବୁଝୁଛନ୍ତି ନା? ମିଥ୍ୟା କହିବା ଆତ୍ମା ସେ ଉଜ୍ଜ୍ୱଳକାରୀ ଦୂତ, ସେ କ'ଣ କରିବ? ଲୋକମାନଙ୍କୁ ଏମିତି କହ, ସେମିତି କହ, ସେମିତି କହ ବୋଲି వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు చేయడు. వాళ్ళు ఎవరు చేయలేదు అది మీరే భావించాలా, ఇది దురాత్మ అన్నారు. ఎవరు వాళ్ళు చూస్తున్నారు, చేస్తున్నారంటే అది పరిశుద్ధాత్మ. చప్పటి కొట్టి దేవుడికి స్తుతి చేయండి. హల్లెలూయా. ଯେଉଁମାନଙ୍କୁ ପରମେଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଦେଖାଇବେ ଆଉ ସେମାନେ କିନ୍ତୁ ଏବେ వాళ్ళే పరిశుద్ధాత్మతో నిండుబడతారండి. వాళ్ళకి దేవుడు మనసులో వస్తారండి. వేరే వ్యక్తికి ప్రేమించానా, భక్తి చేయాలా, ప్రార్థనకి వెళ్ళాలా, అలాంటి మైండ్ దేవుడు ముందు పెడతారు. କେମିତି ରଖିବେ? ସେମାନଙ୍କ ପ୍ରଥମରେ ସେ ମନ ଦେବେ, ପ୍ରଭୁଙ୍କୁ ଗୌରବ କରିବା ମନ. చూడండి, దేవుడికి పొందిన వ్యక్తి సియోనులోని ఏం చేస్తున్నారు? ఇంకా చదికండి అక్కడ అండి. దేవా, సియోనులో ఆ సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చేయుటయే, నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. చూడండి ఒడియా. ହେ ପରମେଶ୍ୱର, ସିୟନରେ ପ୍ରଶଂସା ତୁମର ଅପେକ୍ଷା କରେ ଓ ତୁମ ଉଦ୍ଦେଶ୍ୟରେ ମାନତ ପୂର୍ଣ୍ଣ କରାଯିବ. ప్రైస్లో హల్లెలూయా. କୋଉଠି ଜଗୁଛନ୍ତି? ତମେ ప్రభుకు జగొచ్చు ନା ప్రభు ତମକୁ జగుଛନ୍ତି? కొద్దిగా ఆలోచన చేయండి. మీరే దేవుడికి ప్రేమిస్తున్నారంటే అది అవదా నిజంగా మీరే మీ జీవితం సరి చేయండి. ప్రభుకు ଯଦି ତମେ ପ୍ରେମ କରୁଛ ସେଟା ସତ ନା ମିଛ, ତମେ ନିଜକୁ ନିଜେ ପରୀକ୍ଷା କର. బైబిల్ చెప్తుంది ఏంటంటే అలాంటి చేసిన వ్యక్తి, భయభక్తితోని చేసిన వ్యక్తికి దేవుడు మాట్లాడతారు, బాధ్యత ఇస్తారు, విశ్వాసి అధికారం ఇస్తారు. వాళ్ళ భాషలని మాట్లాడతారు, వాళ్ళ బరువులు పొందుతారు, వాళ్ళ ఆత్మ బాధ్యతతోనే ఉంటారు. ప్రైస్లో
କେଉଁମାନେ ଯେଉଁମାନେ କି ପ୍ରଭୁଙ୍କୁ ଭୟ ଭକ୍ତି କରିବେ, ସଠିକ ସମୟରେ ଆସିବେ, ସେମାନେ କ'ଣ କରିବେ? ବିଶ୍ୱାସର ଅଧିକାର ପାଇବେ, భాషాରେ କଥା ହେବେ, దేవుడు ఇచ్చిన వరాలు పొందుతారు, దేవుడు అతనితో మాట్లాడతారు, ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, ప్రైస్లో ఒకటే దాయితో తనకు దేవే. మీ కుటుంబ పరిపాలన చేయాలా, సంఘంకి ప్రేమించాలా, చుట్టుపక్కల జనాలకి అలాగే ప్రేమించాలా, అది ఒక మీకే బాధ్యత ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే మీరు ఈ వైభక్తితోని బతికితే.